జరుగు. ఆపు. వినాయకుని మీద భక్తితోనో ప్రేమతోనో తాగిన మైకంలోనో ఆ రోజు లడ్డు వేలం పాట పాడావు, లడ్డు తీసుకున్నావు. లడ్డు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాతనైనా కమిటీ లీడర్ అనేవాడు ఫలానా వాడు లీడర్షిప్ నుంచి ఇంకా తప్పుకోలేదు. వినాయక చవితి వస్తే వస్తాడు, ప్రతి వేలాన్ని వసూలు చేస్తాడు అని తెలిసి కూడా ఇంత కూల్ గా ఎలా ఉన్నావురా? అసలు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏమని ఆలోచించానో తెలుసా? లడ్డు తీసుకున్న వాడు అసలు ఊళ్ళో ఉన్నాడా లేడా, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, వీని ఎక్కడ వెతకాలి, ఎన్ని రోజులని వెతకాలి, అసలు వినాయక చవితి వచ్చే వరకు డబ్బులు ఇస్తాడా ఇవ్వడా అని పిచ్చోని ఆలోచించానరా. కానీ నువ్వేంట్రా, వినాయక చవితి 10 రోజులే ఉందని తెలిసి కూడా ఏ కమిటీ దగ్గర నువ్వు లడ్డు తీసుకోనట్టు అసలు నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని ఆలోచించకుండా ఇంత కూల్ గా ఊళ్ళో ఎలా తిరుగుతున్నావురా? ఎవరన్నా మీరు? నేనెవరో నీకు తెలీదురా? నేనెవరో నీకు తెలీదు? మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారన్నా? అయినా మీ కమిటీ నెంబర్లో చెప్పాగా పైసలు ఇయ్యనని, నీకు చెప్పలేదా?